はい、日本に前1年半間富士通の会社に働いた後インドに行きました。インドには富士通の会社に1年半間働いた後終わったら日本にもう一度行きました。日本がとっても好きですからはい、ここ横浜のここはいいとこだよ。はい、いいです。4月19日に行きます。楽しんでください。はい、よく見るといいとこがあるし、いい人もいるから。はいはいはいはい、いい人もいるからరైట్はいはいはい、そうనేను ఇప్పుడే జాబ్కి వెళ్ళొచ్చాను. సో దారిలో నాకు పెద్ద ఆవిడ ఇంటి బయట నుంచొని గేట్ దగ్గర చూస్తూ ఉన్నారు. ఇంకా నేను ఆవిడని చూశాను. గుడ్ మార్నింగ్ చెప్పారు, హాయ్ గోజైమస్ అంటారు. చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటున్నావు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఇవన్నీ స్టార్ట్ చేశారు. సరే ఫస్ట్ టైం కదా, నాకు ఎగ్జైట్మెంట్. అక్క చాలా పెద్ద ఆవిడ. ఇంకా నేను కూడా మాట్లాడటం మొదలు పెట్టాను. పాప ఆవిడకి జ్వరం అంట, ఆరోగ్యం బాగాలేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బయటకు వెళ్ళారంట. ఇంకా అందుకని చెప్పేసి బయట నుంచున్నారు కాసేపు. ఇంకా అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ విష్ చేస్తున్నారు. సో వెళ్ళి ఇంకా మాట్లాడా, ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అంటే అన్నీ చెప్పాను. ఇంటికి రమ్మన్నాను, జ్వరం తగ్గిన తర్వాత కుక్ చేసి పెడతామంటే తప్పకుండా వస్తామన్నారు. రోజు ఈవేలోనే జాబ్ చేస్తాను, కలుస్తాను మిమ్మల్ని అని చెప్పేసి అన్నాను. ఒక 40 నిమిషాల దాకా మాట్లాడారు. జపనీస్ కొన్ని తెలియని వర్డ్స్ ఉంటాయి, నేర్పించారు. బాగా అనిపించింది నాకు ఈరోజు. ఇక్కడ మంచోళ్ళు కూడా ఉంటారు, బాగా మాట్లాడేవాళ్ళు. నేను అన్నా అందరూ ఒకేలా ఉండరు, కొంతమంది బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో జపాన్ని బాగా ఎంజాయ్ చెయ్యి, ఎప్పుడైనా ఇక్కడికి వస్తా ఉండు, మాట్లాడతానన్నారు. నాకు అసలు చాలా ఏమంటారు హ్యాపీ అనిపించింది. నన్ను వచ్చాను అని పిలువ అంటే గ్రాండ్ పేరెంట్స్ లాగా అలా పిలు అని చెప్పేసి అన్నారు. అట్లా ఒక్క నిమిషం కళ్ళ నీళ్ళు తిరిగినాయి అనమాట. అంటే ఫస్ట్ టైం ఒక ఆవిడ నుంచి ఇలా వినడం చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. రోజు కలిసి మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళే కంఫర్టబుల్ అవుతారు అని నేను నమ్ముతున్నాను. సో చూద్దాం.